శ్రీకాళహస్తిలోని శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాలలో అమ్మవారిని దర్శించుకుంటూ మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శక్తి ఆలయాలు విశేష అలంకరణతో కనువిందు చేస్తున్నాయి. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా 3వ రోజు బుధవారం రాత్రి వివిధ అలంకరణలో శక్తి స్వరూపిణులు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. కుష్మాండాదేవి అలంకారంలో 7 గంగమ్మల తల్లి దర్శనమిచ్చారు. మేడాం గ్రామంలోని దక్షిణ కాళికామాతాదేవి అన్నపూర్ణమ్మ దేవిగా అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో విశేష పూజలను జరుపుకున్నారు. బజార్ వీధిలోని వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు, పాండురంగ విఠల్ మరియు రుక్మిణీదేవి అలంకారం, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ, పెద్దగంగమ్మ ఆలయాలలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. బహదూర్పేటలోని శ్రీ నల్లగంగమ్మ తల్లి, మధురై మీనాక్షి దేవి అలంకారంలో, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో, నాగపట్నం శ్రీ నీలాయ దాక్షి అమ్మవారు అలంకరణలో దర్శనమిచ్చారు. భాస్కరపేటలోని చాముండేశ్వరి దేవి, అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ శక్తి ఆలయాలలో అమ్మవార్లు దివ్యమంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను నిర్వహించుకుంటున్నారు. ఆయా ఆలయాలు విశేష అలంకరణతో నేత్రపర్వంగా మారాయి.